సమీర్ ప్రొడక్షన్స్లో పనిచేస్తున్నటువంటి యాక్షన్ కింగ్ అనండి, యాక్షన్ హీరో అనండి, మీ సినిమా ఫీల్డ్లో మీరు ఏం పేరు పెడతారో కానీ ఆయన ఏ సినిమా తీసినా కూడా ప్రజలు కూడా అదేవిధంగా విద్యార్థులు కాలేజీలు బైకాట్ చేసి వచ్చినటువంటి రోజులు కూడా నేను చదివే రోజుల్లో చూశాను. ఆ యాక్షన్ కింగ్ అర్జున్ గారు, అదేవిధంగా వేదిక మీద అశోక్ కుమార్ గారు, మామూలు మిత్రులు, ఎస్పీ సమీర్ ప్రొడక్షన్లో పనిచేసినటువంటి ప్రొడ్యూసర్స్, నటీనట వర్గము, సాంకేతిక వర్గము, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ యొక్క ఈ సినిమా హిట్ కావాలని, ఈ సినిమా విజయవంతం కావాలని, సమీర్కు ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టాడు, ఇది విజయంతం కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమకి ఇస్తున్నటువంటి చేయూతను కూడా అందుకొని తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దోహదపడుతున్న దాన్ని తప్పకుండా ఈ సినిమాలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఆ ఫలితాన్ని అందుకోవాలని ప్రత్యేకించి మిమ్మల్ని నేను కోరుకుంటూ, గతంలో ఒకసారి మీకు చెప్పాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమైనటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు తీసే సినిమాలకు, పెద్ద బడ్జెట్ సినిమాలకు ఈజీగా థియేటర్ దొరుకుతాయి. 1 కాదు 10 థియేటర్లు దొరుకుతాయి. ప్రదర్శన పూర్తి అవుతుంది, వారం రోజుల్లోనే పెట్టిన ఖర్చు వస్తుంది. చిన్న సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ నిర్మాతలు కానీ ఎవరైతే ఉంటారో వారు అనేక ఇబ్బందులు, థియేటర్లు దొరకక, సినిమా ప్రదర్శించలేక, డిస్ట్రిబ్యూటర్లు దొరకక రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి దీని మీద చర్యలు చేపట్టి ఒక విధాన నిర్ణయం తీసుకోవడానికి సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బాధ్యత అప్పచెప్పింది. దాని మీద చర్చలు కొనసాగుతున్నాయి. తప్పకుండా అతి తొందరలోనే ప్రతి చిన్న ప్రొడ్యూసర్ కూడా తన సినిమాను ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అర్జున్ గారు, తర్వాత ఇంకొక హీరో జేడి చక్రవర్తి గారు నటించినటువంటి సినిమాలో హీరోయిన్లతో పాటు మిగతా నటీనట వర్గం అందరూ కూడా ఒక పెద్ద విజయాన్ని అందుకోవాలని ఈ కాంట్రాక్ట్ సినిమా ద్వారా మిగతా వచ్చే అన్ని పెద్ద సినిమాల్లో మిగతా ప్రొడ్యూసర్స్ దగ్గర అన్ని సినిమాలకు కాంట్రాక్ట్ సంతకాలు చేయాలి ఈ సినిమా ద్వారా అని చెప్పి నేను మిత్రులను కోరుకుంటూ ఈ విజయాన్ని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంట్రాక్ట్ అర్జున్ గారు హీరోగా, జేడి చక్రవర్తి లేరు, వారు కూడా ఇందులో యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు. అర్జున్ గారు చాలా సినిమాలు తెలంగాణలో 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా సినిమాలు వచ్చినప్పుడు అర్జున్ సినిమా ఏది కూడా రిలీజ్ అయినంత కూడా ఎంతో అభిమానంతో సమైక్య రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అర్జున్ గారి సినిమాను ప్రతి గ్రామాల్లో కూడా ఎంతో అభిమానంతో చూడడానికి కూడా అభిమానులందరూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సినిమా పరిశ్రమకు ఊహించని రీతిలో, అందరూ ఎవరు కూడా ఊహించలేదు, పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు మరి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఊహించని వాళ్ళే అన్నారు, మేము అనుకోలేదు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి అన్ని వర్గాల వారికి, అటు పెద్ద సినిమాలు తీసేవారికి, ఇటు చిన్న సినిమాలు తీసేవారికి కూడా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ముందు ముందు కూడా మరి సినిమా పరిశ్రమను దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలు కూడా మంచి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మన హైదరాబాద్ నగరం
మరి సినిమా తీసేవారు అందరూ కూడా ప్రోత్సాహం ఇస్తారు తప్పకుండా. మరి స్వామి గారు పెద్దలు కూడా మరి వారు కూడా మీ అందరు కూడా తెలుసు, సీఎం గారికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా ఇప్పటిదాకా చెప్పినారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అందరు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి. మరి ఏదైతే అర్జున్ గారు కూడా ఈ సినిమా 100 రోజులు ఆడి ప్రతి గ్రామాల్లో కూడా సినిమా అభిమానులందరూ కూడా ఈ కాంట్రాక్ట్ సినిమా పెద్ద ఎత్తున ఆడాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ సినిమా బాగా నడవాలని మేము అందరం కూడా కోరుతాం. ఎందుకంటే మన తెలంగాణలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి నడిచి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మేమందరం కోరుతాం దీన్ని. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలవడం చాలా సంతోషం. అర్జున్ గారు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా అందరూ కష్టపడి తీసినందుకు విజయం రావాలని కూడా మేమందరం కోరుతున్నాం. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు మనకెంతో ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ఎంతో పోషిస్తున్నారు. దాన్ని కూడా మనమందరం ముందు తీసుకుపోయి బాగా ఈ సినిమా నడవాలని మేమందరం కూడా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. సినిమా చూసి కూడా చాలా సంతోషిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినాక అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం చెప్తున్నాం. Part of this most ambitious project of Sameer sir. Thank you so much sir for making me part of this project. Where we have super talented Arjun sir, I'm really nervous to be paired with him because he is such a superb actor. I have seen all his good movies before coming over here. So I was like, oh my god, I have to look after him. So I'm really happy to be part of this movie. And I'm really looking forward to work more in this industry. Hyderabad is one of my favorite city in India. So I always look forward to come here. Thank you so much. For everyone, I really want to thanks for all this warm welcome. So yes, give me love and give me luck so that we can... ఈ తెలంగాణలో సినిమాలు హీరోలు ఉండరు, మరి సినిమాలు కూడా వస్తాయో రావో అనుకున్న సందర్భం లోపల మరి తెలంగాణ రాష్ట్రం లోపల కన్నీ వేని ఎరగని రీతిలో మరి సినిమాలు తీయడం జరుగుతుంది. నేనే చేవెళ్ళ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కూడా మరి షూటింగ్ల కోసం నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి షూటింగ్ తీసుకోవడానికి అవకాశం కల్పించడం. So I'm very happy to see myself here in this movie Contract, and very glad that you guys have given me a very warm welcome here. Looking forward to work with the action hero. But of course I've heard so much of you even down Bombay and about the JD Chakravarti. Very excited to work with you Sameer ji. So I'm hoping कि आप सबको अच्छा लगे और आप इतना वेलकम दे, और पूरी कोशिश करूँगी कि आप सबको जितनी भी एक्सपेक्टेशन है उससे कुछ ज़्यादा देने की कोशिश करी जाए. టార్గెట్ అనే సినిమాని డిజైన్ చేసినప్పుడు నాకు చెప్పాడు. ప్లస్ తను తీసిన లొకేషన్స్ ఇంతవరకు ఇండియాలో ఎవరో సినిమాలో తీలా, అలాంటి ఒక గొప్ప లొకేషన్స్లో తీశాడు. Thank you so much everyone and my friend Divya and Khushi. I'm so happy today because of thank you so much everyone. ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం, కానీ ఆయన కలిసినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు చెన్నైలో. మా డైరెక్టర్ గారు ఫస్ట్ సాంగ్ నుంచి కూడా ఈ టీజర్ వరకు కూడా మ్యూజిక్ చేస్తున్నప్పుడు చాలా ఎంకరేజ్ కూర్చుని వర్క్ చేసాం. కానీ ఆయన లాస్ట్ 3 వరకు కూర్చున్నా కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేవాళ్ళు, వెళ్ళేప్పుడు కూడా అంతే ఫ్రెష్ అంతే ఎనర్జీ మాకు ఇచ్చారు సమీర్ గారు. ఆయనకి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ. నాకు సినిమాకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 30-30 ఇయర్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి అలాగే తిరిగి చూస్తే ఎన్ని రోజులు ఎలా గడిచిపోయిందని నాకే తెలియట్లేదు. మా పిల్లలు గోవర్ధన్ చిత్రంలో యాక్ట్ చేయించారు. అప్పుడు యాక్టింగ్ అనేది తెలియదు నాకు. కోడి రామకృష్ణ గారు ఆయన చూసి ఆయన ఎలా చేస్తారో అలాగే నేను ఇమిటేట్ చేసేవాడిని అంతే. సో యాక్టింగ్ అనేది కొంచెం కూడా గంధమే లేదు నాకు. ఆ తర్వాత నాకు ఉండింది ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఫిజిక్. అప్పుడు ఒకసారి షర్ట్ తీయమన్నారు, తీస్తే అప్పుడు 6 ప్యాక్స్ ఉండింది. అప్పుడు 6 ప్యాక్ గురించి ఎవరికి తెలియదు, బట్ అప్పుడే ఉండింది. సో అది ఒకే ఒక క్వాలిఫికేషన్స్ నాకు. ఆ తర్వాత అలాగే చాలా సినిమాలు తెలుగులో చేశాను. శ్రీ ఆంజనేయుడు ఎలా చేయించారు చేశాను.
మాపల్లి గోపాలుడు, మన్నెంలో మనగాడు, మనోడు వస్తున్నాడు, కోనసీమ కుర్రోడు, ఇలాగ చాలా తెలుగు సినిమాలు చేశాను. సో ఈ ఒక జర్నీ చూస్తుంటే నాకే తెలీదు. బికాస్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కరాటే ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక యాక్టర్ అయిపోయాను. ఇలాగే ఈ జర్నీలోనే బెస్ట్ యాక్టర్ అని చెప్పారు. తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఈ సినిమా ఇండస్ట్రీనే నాకు ఇచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే సమీర్ అందరూ చెప్పినట్టు బాగా పట్టుదల, ఇది చేయాలని అనుకుంటే అది చేసి తీరుతాడు. నాకు ఫస్ట్ ఏదో ఒక సినిమా కలిసి చేద్దామని వచ్చాడు. లేదు యూ హ్యావ్ టు టెల్ మీ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అని చెప్పాను. చెప్తా అన్నారు. లేదు చెప్తాను, నువ్వు నాకు కాంట్రాక్ట్ చేయన్నాను. ఆ తర్వాత చెప్పి దాన్ని కాంట్రాక్ట్ అని పేరు పెట్టేశాడు. సో అండ్ నేను కూడా సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తుంటాను. ఒక సినిమా ఇప్పుడు ఒక ఇండివిజువల్గా సినిమాలు ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం అనేది ఎంత కష్టం అనేది నిజంగా నాకు తెలుసు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళంతా చేసేస్తారు ఈజీగా, బట్ ఒక మనిషిగా చేయడం అనేది ఈ రోజులు చాలా కష్టం. సో హీస్ డూయింగ్. నేను యాక్టరు, నేను చేస్తాను. బట్ సమీర్ లాంటి ఒక ఇండివిజువల్ సినిమా చేయడం అనేది గొప్ప విషయం. అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అగైన్ ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్న దివ్య, ఖుషి, వీళ్ళందరికీ ఐ వెల్కమ్ యూ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విష్ ఆల్ దట్ ఈస్ బెస్ట్. అండ్ మరొకసారి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం సార్. ఏమైనా పేర్లు చెప్పుకుంటే ఏమనుకోద్దు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్ద అర్జున్ గారికి, జేడి చక్రవర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేస్తాను, మళ్ళీ ఆడియో మాట్లాడతాను. థ్యాంక్ యూ.